హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రతన్ కిచెన్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇవాళ నేను ఒక వెరైటీ వంటకంతో వచ్చాను. పుదీనా పనీర్ రైస్. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. మనకి ఇంగ్రీడియంట్స్ కూడా అంత బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండదు. మనకి ఇంట్లో వాడే వస్తువులు అన్నీ కూడా. దీనికోసం మనకు కావాల్సినవి ఏంటంటే, నేను ఒక కట్ట పుదీనా తీసి ఒలిచి కడిగి పెట్టుకున్నానండి. కడిగి ఆరబోసుకున్నాను. సో ఇదొక కట్ట పుదీనా. తర్వాత పనీర్ అండి. తర్వాత ఒక 4 ఎండుమిర్చి, ఒక టీ స్పూను మినపప్పు, ఒక 2 టీ స్పూన్స్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ ధనియాలు, మనకు ఇష్టమైనంత కావాల్సినంత జీడిపప్పు, అలాగే పచ్చిమిర్చి నేను ఇవి కారం ఉంటాయని ఇవి నేను ఒక 2 తీసుకున్నాను. ఈ చిన్న పచ్చిమిర్చి ఏమో ఒక 3 తీసుకున్నాను. తర్వాత ఉల్లికాడలు అంటాం మనం. ఆ ఉల్లికాడలు తరిగి పెట్టుకున్నానండి. ఇవేమో ఉల్లి ఆకులు. ఆకులు కూడా సన్నగా కట్ చేసి పెట్టాను. తర్వాత నియర్లీ ఒక పావు కేజీ రైస్ తీసుకున్నా. ఒక డబ్బా రైస్ అనుకోండి. ఇవి మనకు కావాల్సినవి. కావాల్సినంత నూనె, పోపు దినుసులు ఇంకా అంతే. ఇది మనకు కావాల్సినవి. సో ఈ వంటకం మటుకు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లెట్ us గో టు ద ప్రాసెస్. దీనికోసం మనం ముందు ఏం చేయాలంటేనండి, మొదలు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేగాక, ఆయిల్ కాగాక మనము ఇందులో నూనె కాగిందండి. ఇందులో నేను తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. కొంచెం ఇది బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించేసి తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇవి కొంచెం బ్రౌనిష్గా అయిపోయాయండి, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. కాబట్టి వీటిని మనం తీసేసి పక్కన ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ కాగిన నూనెలోనే కొంచెం జీడిపప్పు కూడా వేసేద్దాం. ఈ జీడిపప్పులు కూడా బ్రౌన్ అయిపోయాయండి. సో దీన్ని తీసేసి ప్లేట్లో వేసేసుకుంటున్నాను విడిగా. ఇదే ఆయిల్లో ఈ మనం ఉల్లికాడలు తరిగి పెట్టుకున్నామండి, అవి కూడా వేస్తున్నాను. కొంచెం కొద్దిగా ఎర్రగా అయ్యాక తీసేయడం. ఎరుపు అంటే మాడు కాకుండా కొంచెం బ్రౌన్ గోల్డెన్ కలర్ అంటారు కదా, అట్లా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవడమే. ఓకే అండి, ఇది కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం తీసేసి మనం ఇంతకుముందు పెట్టుకున్న ప్లేట్లో మిక్స్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఇంక కొంచెం నూనె వేసుకుని ఒక స్పూన్ వేసుకున్నానండి. ఇది కొంచెం కాగాక నూనె పోసాక ఇందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న శనగపప్పు వేద్దాము. నెక్స్ట్ మినప్పప్పు వేసి ఇవి కొంచెం వేగాయి. ఇప్పుడు మనం ధనియాలు వేసుకోవాలి.
ఇందులో కొంచెం జీలకర్ర అండి, ఒక చిన్న టీ స్పూన్ అంతా, ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది జీలకర్ర వేసి, ఇందులో కొద్దిగా ఆవాలు, ఈ ఆవాలు చిటపటం అనేటప్పుడు కొంచెం పసుపు, వేసి ఇందులో పచ్చిమిరపకాయలు అండి, మనం తీసి పెట్టుకున్నవి, నేను పెద్ద పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఉంటాయని ఇవి ఒక 4 వేస్తున్నాను. ఇవి లాస్ట్కి నేను 4 ఎండుమిర్చి తీసి పెట్టాను, అవి కూడా వేసాను. ఏం లేదు, మొదలే వేస్తే ఇవి నల్లబడుతున్నాయి ఎండుమిర్చి, అందుకని చెప్పి నేను చివరికి వేసాను. కొంచెం వేగితే చాలు మిర్చి. సో ఇది ఈ మిర్చి వేగాక మనము పుదీనా, మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, అది వేస్తున్నాను. కొంచెం వేగాను. సో ఇది పుదీనా వేగిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకోవడమే. ఈలోపు మనము బియ్యం కడిగేసి అన్నం వండేసుకుంటే ఈ గ్రైండ్ చేసిన పుదీనా మనం అందులో కలుపుకోవడమే. ఈ మనం వేయించుకున్న పోపు చల్లారిపోయిందండి, దాన్ని నేను గ్రైండర్ జార్లోకి తీసుకున్నాను, మిక్సీ జార్లోకి. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేద్దాము. ఇదిగోండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని, నేను వండి పెట్టుకున్నాను, ఇలా బేసిన్లో పెట్టుకున్నాను, బేసిన్లో వేసాను. దీనిలో మనం ఈ పొడిని మిక్స్ చేద్దాం. ఇప్పుడు అది అన్నంలో మిక్స్ చేసినాక మనము పోపు రెడీ పెట్టుకుందాము. దేనికోసం మనకు ఆల్రెడీ మనం బటరు అవన్నీ, మన పనీరు, ఉల్లికాడలు అవన్నీ వేయించినప్పుడు మనం ఆయిల్ వేసాం కాబట్టి, ప్లస్ మనం పుదీనా వాటి కోసం కూడా ఆయిల్ వేసాం. సో ఇప్పుడు మనకు ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, ఒక హాఫ్ స్పూన్ చాలండి. ఇందులో కొంచెం పోపు వేసుకుందాము, అంతే. కొద్దిగా 4 ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపప్పు, లైట్గా జీలకర్ర, ఒకటి ఎండుమిర్చి వేసి ఇది కలిపేటప్పుడు కొంచెం శనగపప్పు వేద్దాం. కొంచెం మనకి పంటి కిందికి తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకని చెప్పి నేను కొద్దిగా శనగపప్పు కూడా వేస్తాను. ఇవి వేగగానే ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను నేను, కమ్మటి వాసన వస్తుంది. ఇవి వేగా, ఇప్పుడు ఇందులో మిర్చి వేస్తున్నాను. నేను ఇందులో ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి ఏం వేయట్లేదండి, అవి మన పుదీనా స్మెల్ని డామినేట్ చేస్తాయని నేను వేయటం లేదు. సో ఈ పోపు రెడీ అయిపోయింది. ఇది మనము, సో ఇక్కడ నేను కలిపి పెట్టుకున్న రైస్లో కొంచెం ఉప్పు వేస్తున్నానండి. దీనికి కొలతంటూ ఏం లేదు, మన టేస్ట్ని బట్టి వేసుకోవడమే, తగినంత ఉప్పు అంతే. ఇది వేసి ఇందులో ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న పోపు ఉంది కదా, దాన్ని కూడా కలిపేద్దాం. ఈ కలిపి పెట్టుకున్న పోపు, ఇందాక నూరి పెట్టుకున్న పేస్ట్ అన్నీ కూడా సమంగా కలిసేటట్టు మనం ఒకసారి అన్నాన్ని అటు ఇటు తిప్పడం మంచిది. దాంట్లో ఉప్పు కూడా వేసాం కదా ఇప్పుడే మనము, సో అది కూడా కలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందాక మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఫస్ట్ వేయించి పెట్టుకున్నది, అవన్నీ కూడా దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు మేము చాలా ఇష్టపడేదండి ఇది, ఉల్లి ఆకులు సన్నగా తరిగి పెట్టాను మీకు ముందే, ఇందాక చెప్పాను కదా, అవి ఎండింగ్లో మనం చల్లుకుంటాం. ఈ వేడికి కొంచెం అవి మగ్గినట్టుగా అవుతాయి. సో ఆ రుచి చాలా బాగుంటుంది, పుదీనా కాంబినేషన్ అన్నమాట.
ఇదండి మా పుదీనా పన్నీర్ రైస్. ఇంకా చెప్పాలంటే పుదీనా పన్నీర్ ఉల్లికాడల రైస్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.